నమస్కారం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ సోమవారం జట్లపాలెం, మౌంజిపాడు, వెస్ట్ విప్పర్రు, ఉమామహేశ్వరం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అడుగడుగున ఆయనకు ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి చేశానని, ఇంకా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్ రూపంలో 386 మందికి 74,96,264 రావటం కానీ, రైతు భరోసా 431 మందికి 1,86,94,250 రూపాయలు ఇవ్వటంలో కానీ, అమ్మఒడి 290 మందికి 1,26,75,990 రూపాయలు రావటం కానీ, విద్యార్థి దీవెన ద్వారా 169 మంది విద్యార్థులకి 56,75,229 రూపాయలు రావటంలో కానీ, వసతి దీవెన ద్వారా 138 మందికి 24,29,795 రావటం కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 386 మందికి 74,96,260 కానీ, ఇన్పుట్స్ 3,34,250 రూపాయలు ఇప్పటి వరకు వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఇవ్వడం జరిగింది. చేయూత ద్వారా 185 మందికి 88,50,000. డ్వాక్రా రుణమాఫీ 4 వాయిదాల్లో 488 మందికి 1,63,39,914 రూపాయలు. సున్నా వడ్డీ ద్వారా 605 మందికి 29,60,805 రూపాయలు. కాపు నేస్తం ద్వారా 43 మందికి 19,05,000. 20,46,09,404 రూపాయలు ఒక్క మౌంజీపాడు గ్రామానికి లాభం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా అందిందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఈలినాని, పసల కనకసుందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఉండి తెలుగుదేశం అభ్యర్థిగా నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈయన వెంట ప్రస్తుత శాసనసభ్యులు మంతెన రామరాజు, నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మలు ఉన్నారు. ఉండి తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసి కనుమూరి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం తదితరులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పోడూరు మండలం గుమ్మలూరు, పైడావ, పోడూరు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాజమండ్రి పార్లమెంటు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. నిడదవోలు శాసనసభ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్తో కలిసి సోమవారం ఆమె విజేశ్వరం, గోపవరం, పురుషోత్తమపల్లి, సమిశ్రగూడెం, డి ముప్పవరం, కలవచర్ల తదితర గ్రామాల్లో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా మహిళలు వారికి అడుగడుగునా మంగళ హారతులు పట్టారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ తనను ఎంపీ అభ్యర్థిగా కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి కందుల దుర్గేష్ను నిడదవోలు శాసనసభ్యులుగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పార్లమెంట్ అభ్యర్థి ఎన్టీ రామారావు గారు, భారతీయ జనతా పార్టీల పార్లమెంట్ మోడీ గారు, అదేవిధంగా ఇంతకు ముందు సుపరిపాలన రాష్ట్రానికి అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి ఇవాళ పేదలకు గనుక అన్యాయం జరిగినట్లయితే గళం విప్పి ప్రశ్నించేటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ మూడు శక్తులు కూడా ఒకే వేదిక మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి రోజులు ఉన్నాయని, సుపరిపాలన మనం అందుకోబోతున్నామని చెప్పి మనందరం గ్రహించవలసినటువంటి విషయంగా నేను మీకు చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా ఇంతకుముందు మీరు ఎన్నుకున్నటువంటి ఎంతమంది మరణిస్తున్నారో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే.
ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్ల రూపాయలతోటి నేను మరమ్మతులు చేస్తామని. కానీ గుప్పెడు కాదు కదా, చిటికెడు మట్టి కూడా రోడ్డు మీద వేయనటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, నిన్న మొన్నటి వరకు మేము మరమ్మతులు చేస్తామని చెప్పినా దాని మీద ఎటువంటి పని జరగనటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర 200 కోట్ల రూపాయలు ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దాని మరమ్మతుల కోసం ఇచ్చినటువంటి విషయాన్ని. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాసులు సోమవారం తమ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి కె మాధవీలతకు దాఖలు చేశారు. తొలుత పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఇదే స్థానానికి గిడుగు రుద్రరాజు తమ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి కె మాధవీలతకు దాఖలు చేశారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం మల్లేశ్వరం, అన్నవరపాడు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి శ్రీనివాసనాయుడు సోమవారం పర్యటించి ఓట్లు వేయమని కోరారు. ఈయన వెంట గ్రామాల సర్పంచ్లు బొలిశెట్టి రత్నమాల, పంతం బాలసుందరి, మండల పరిషత్ అధ్యక్షులు కార్చర్ల ప్రసాదులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డి సోమవారం కొత్తపేట ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రావులపాలెం పార్టీ కార్యాలయం నుండి నియోజకవర్గ నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొత్తపేట ఆర్డీఓ కార్యాలయానికి భారీ బైక్ ర్యాలీతో జగ్గిరెడ్డి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేసే నాయకులను ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని, ప్రజల ఆశీస్సులతో జగనన్న అండతో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ శ్రీరామచంద్రమూర్తికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా పి గన్నవరం పార్టీ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలతో కలిసి 3 రోడ్ జంక్షన్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఇక్కడ ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తన విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుండి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. విప్పర్తి వెంట మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, నాయకులు మంతెన రవిరాజు, నేలపూడి స్టాలిన్ బాబు, నక్కా వెంకటేశ్వరరావు, విత్తనాల శేఖర్లు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తన గెలుపుకి పూల బాటలు వేస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలాపురం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా తమ నామినేషన్ పత్రాలను ఆర్డీఓ కేశవర్ధన రెడ్డికి సోమవారం దాఖలు చేసి మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుసగా తాను 3వసారి విజయ కేతనం ఎగురవేస్తానని చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యే టికెట్ అమలాపురంలో గెలుపొంది జగన్కు కానుకగా ఇస్తానన్నారు. తన నామినేషన్కు మండు టెండను కూడా లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ శాసనసభ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేసి మాట్లాడారు. ముందుగా మల్కీపురంలోని పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి గుడిమెళ్లంక, మేడిచర్లపాలెం, శివకోడు మీదుగా రాజోలు చేరుకున్నారు. ఇక్కడి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తన నామినేషన్ పత్రాలను కలెక్టర్ రిటర్నింగ్ అధికారి వి ప్రసన్న వెంకటేష్కు సోమవారం దాఖలు చేశారు. తొలుత పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు దీనిలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాలను కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటారని స్పష్టం చేశారు. అలాగే అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి రావాల్సిందేనని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ఇవాళ మేము నామినేషన్ వేసాము. ఇవాళ ర్యాలీ కూడా అందరు కూడా జనాలు ఈ ర్యాలీని చాలా సక్సెస్ఫుల్ చేశారు. 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మనము ఇవాళ చూస్తే జనాలు వచ్చిందైనా కానివ్వండి, ఈ ర్యాలీ జరిగిన విధానం చూస్తే అప్పుడే గెలిచిపోయామనే ఇది అనిపిస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. అది ఇవాళ ర్యాలీలో కనబడింది. అలాగే అందరు కూడా ఈసారి ఎన్డీఏ కూటమిని నన్ను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ అందరికీ. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గన్నె వీరాంజనేయులు, మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ కైకలూరు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి కామినేని శ్రీనివాస్, ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల ప్రచార ఖర్చులపై నిరంతర నిఘా ఉంచాలి. పశ్చిమ గోదావరి జిల్లా నోడల్ ఏజెన్సీ అధికారులను భీమవరంలో ఆదేశించిన రాష్ట్ర ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులు నీనా నిగం. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కృషి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భీమవరంలో ప్రకటించిన అభ్యర్థి శ్రీనివాస్. పర్యావరణ పరిరక్షణ ద్వారానే మానవ మనుగడ సాధ్యం, తణుకు ధరిత్రి దినోత్సవ సభలో స్పష్టం చేసిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తణుకు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి, పాల్గొన్న జనసేన, బీజేపీ స్థానిక నేతలు. తూర్పు విప్పరిలో ఘనంగా తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వ వ్యవస్థాపకులు లెనిన్ జయంతి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ కార్యకర్తలు. తాడేపల్లిగూడెంలో రద్దయిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభ, నిరుత్సాహపడ్డ అభిమానులు. ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించిన తాడేపల్లిగూడెం వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, నిడదవోలు నియోజకవర్గంలో ప్రకటించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గూడూరి శ్రీనివాసులు. పెరవలి మండలంలో కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకున్న నిడదవోలు వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు. కొత్తపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తిరిగి నామినేషన్ దాఖలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.